అయిన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభం కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అది యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన తన శిష్యులకు తన్ను తాను ప్రత్యక్షత ఇస్తూ వస్తున్న దినాలు. ఆ దినాలలో ఆ పరిస్థితులలో జరిగినది, దానిని బట్టి శిష్యులందరూ కలిసి ఏ పడవలనైతే విడిచి, ఏ వలనైతే విడిచి ప్రభువారిని వెంబడించారో, ప్రభువారి పునరుద్ధానం అర్థం కాని వారిగా ఉండి వారు చేయుచున్నది ఈ పని. ఏమిటి అంటే, వారు వలలు పడవలు వేసుకుని మరలా చేపలు పట్టడానికి వెళ్ళారు. అయితే చేపలు పట్టడానికి వెళ్ళారే కానీ ఒక్క చేప కూడా పడలేదు. అయితే ప్రభువారు వచ్చి వారిని అడిగాడు. అప్పుడు ఒక్క చేప కూడా లేదన్నారు. అయితే ప్రభువారు దోణి కుడివైపుకు వెళ్ళి వల వేయమని చెప్పినప్పుడు వారు అలాగ చేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రభువారు ప్రేమించిన శిష్యుడు ప్రభువాన్ని గుర్తుపట్టి తక్కిన వారికి చెప్పినప్పుడు వారు గుర్తుపట్టారు. ప్రభువారు వారికి భోజనం సిద్ధపరిచి రొట్టెలను చేపలను కాల్చి వారందరికీ భోజనం పెట్టారు. ఇది శిష్యులకు ఆయన యొక్క 3వ ప్రత్యక్షత అని లేఖనం చెప్తుంది. భోజనమైన పిమ్మట ప్రభువారు పేతురుని ప్రశ్నించారు. వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు పేతురు అవును అని చెప్పాడు. అయితే ప్రభువారు నా గొర్రెలను మేపు అన్నారు. ఇలా ప్రభువారు 3 సార్లు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు పేతురు, నేను ప్రేమించుచున్నానని మీకు తెలుసు కదా అని పేతురు జవాబు చెప్పాడు. అయితే ప్రభువారి ప్రశ్న ప్రేమకు రుజువు చెప్తున్నారు. నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు అంటే నా ప్రజలకు సువార్త చెప్పి వారి భద్రత కొరకు, వారి కొరకు ప్రార్థన చేసి వారికి వాక్యం ద్వారా బలపరచమని ప్రభువారు పేతురుని కోరుతూ ఉన్నారు. ఇదే ప్రశ్న నిన్ను కూడా అడుగుతూ ఉన్నారు ప్రభువారు ఈ ఉదయకాలం.
నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. నీవు కూడా ఇచ్చే జవాబు ఇదే, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని. అయితే కావలసింది నేను నిన్ను ప్రేమించుచున్నాననే జవాబు కాదు. ఆయన నువ్వు ప్రేమిస్తే నశించిపోతున్న బిడ్డల పట్ల, మనుషుల పట్ల ఆయన్ని ప్రేమించి మనుషులకు సువార్తను, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత చెల్లిస్తూ వాక్యం ద్వారా రక్షింపబడిన వారిని బలపరుస్తూ నీవు అలాగ చేయాలని ప్రభువారు కోరుకుంటున్నారు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మీ పిల్లలు పేతురుని ప్రశ్నించిన మీరు మీ పిల్లల్ని మీరు ప్రశ్నిస్తున్నారు. పేతురు జవాబిచ్చినట్లుగా మీ పిల్లలు జవాబు ఇవ్వటం కాదు, కానీ మిమ్మల్ని ప్రేమిస్తామన్నామనడానికి రుజువుగా మీరు ఏదైతే ప్రేమించిన వారు చేయవలసిన బాధ్యతలు ప్రకారం వారు చేయగలగటానికి సహాయం చేయాలి. వాక్యం విన్న మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు దీవించమని, వివాహములు కావలసిన వారికి వివాహాలు మీరు ఏర్పాటు చేయమని, గర్భము లేని వారికి గర్భఫలాన్ని ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతిని ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, ఎండల నుంచి భద్రత ఇమ్మని, వర్షాలని మీరు అనుగ్రహించమని, మీ పిల్లల్ని వారికి కలిగిన సమస్తం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.